వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైల్లో ఉన్నాము. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మ్యూజియం, చెంచల్గూడ జైలు మ్యూజియము, అలాగే ఫీల్ ద జైల్ 2 కూడా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. గవర్నరు శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా కూడా ఇక్కడ మొత్తము ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. మరి ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనంటే కామన్ పీపుల్. ఇదే మనం చూస్తున్నాం కదా! ఇక్కడే మరి మొత్తము ఫీల్ ద జైలు అలాగే మ్యూజియం 2 కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ పాస్ రూ. 50 లోపలికి. మ్యూజియంకి రూ. 100 ఎంట్రీ పాసు. అలాగే ఫీల్ ది జైల్ అనేది మొత్తం కూడా అక్కడ కామన్ పీపుల్స్ మొత్తము 5 సెల్స్‌ని కూడా అరేంజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే 5 సెల్స్ కూడా మేజర్ సెల్ ఒకటుంటుంది కదా! ఇప్పుడు జీవిత ఖైదీ అనే వాళ్ళకి, అలాగే మేజర్ క్రైమ్ చేసొచ్చిన వాళ్ళకి సెపరేట్‌గా ఒకటి ఉంది. అక్కడ మొత్తం కూడా సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. జైలర్ ఉంటారు. అలాగే కామన్‌గా గ్రూప్ జైలు ఒకటి సెల్ పెట్టారు. గ్రూప్ సెల్‌లో 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్‌కి అందులో ఉండేలాగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ 6 అవర్స్‌కి రూ. 1000 ఇగో లోపలికి ఎంట్రీ అవుతున్నాం మనము. ఈ లోపలికి ఎంట్రీ అయ్యి ఏమేమున్నాయి టోటల్‌గా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఖైదీలు కామన్ పీపుల్స్ ఇక్కడ చెంచల్గూడ జైల్‌లో ఖైదీలుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది జైల్‌లో ఉన్న వాళ్ళకి, అదంతా కూడా కామన్ పీపుల్ అనుభవించే అవకాశాన్ని కల్పించింది చెంచల్గూడ జైల్ అని కూడా అనుకోవచ్చు. చూస్తున్నాము లోపలికి ఉంది. మరి లోపల ఉన్నాము. 2 గేట్లు దాటుకొనొచ్చాము. అయినప్పటికీ కూడా లోపల మనం చూస్తున్నాం కదా! అక్కడ ఎదురుగా కనిపిస్తా ఉంది ఫీల్ ది జైల్. అక్కడే. ఎందుకంటే కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బయటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అవకాశం కల్పించబోతున్నారు చెంచల్గూడ జైల్ సిబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి 6 అవర్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఆహ్, రూ. 1000 చార్జ్ చేస్తున్నారు ఫీజు. 24 అవర్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రము 2000 చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫ్యామిలీకి దూరమయ్యి వాళ్ళిక్కడ ఉంటే వాళ్ళు ఎలాంటి అంటే ఒక ఖైదీ ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నాడు, వాళ్ళ రొటీన్ స్టైల్ డైలీ ఎలా ఉండబోతుంది అనే దాన్ని వాళ్ళు అనుభవించాలి అనుకునే కోసం ఇక్కడ మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక జైల్. సాధారణ పీపుల్స్‌కి వాళ్ళు 24 అవర్స్ జైల్ అనుభవాన్ని అనుభవించాలనుకునే వాళ్ళ కోసము ఇక్కడ చెంచల్గూడ జైల్‌లో ఇక్కడే అరేంజ్ చేశారు. ఫీల్ ది జైల్. వాళ్ళు మళ్ళీ 24 అవర్స్ అక్కడ ఇక్కడ జైలు అనుభవాన్ని అనుభవించిన తర్వాత నెక్స్ట్ ఎలా అంటే గతంలో పాత కాలంలో అప్పట్లో పూర్వంలో ఎలా ఉండేటివి జైల్స్, అలాగే ఆ జైల్‌లో ఎలాంటి మేనిఫెస్టో ఉండేది, అలాగే వాళ్ళ ఖైదీలుగా ఉన్నటువంటి పీపుల్స్‌కి ఎలా ఉంటుంది, ఇంకొకటి అప్పట్లో ఉన్న మెయిన్ పీపుల్స్ ఎవరెవరైతే జైల్‌లో ఉన్నారో వాళ్ళందరి నమూనాని ఇక్కడ మనం చూస్తున్నాం మ్యూజియం. ఓకే. చెంచల్గూడ జైల్ మ్యూజియం ఇది. ఈ మ్యూజియం ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయింది. ఇక్కడ ఆహ్లాదకరంగా మళ్ళీ వాళ్ళు రూ. 100 పే చేసి ఇక్కడ ఫీజు కట్టి ఇదంతా కూడా చూపించుకోవచ్చు. హ్యాపీగా చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం మ్యూజియంది. కానీ మ్యూజియం చూపించడానికంటే లోపలికి అలో లేదు కాబట్టి అది చూపించలేకపోతున్నాము. ఇక్కడ ఫీల్ ది జైల్ మనకు కనిపిస్తుంది గదా! అక్కడ బోర్డు కూడా. ఇక్కడ సెక్యూరిటీ అంతా ఉంటారు. టోటల్‌గా జైలర్‌తో కలిపి 50 మంది. 50 మంది ఇక్కడ పోలీసులు కూడా స్టాఫ్ అంతా ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు. అందులో వాళ్ళకు మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఆ జైలు అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సెల్స్ ఇక్కడ అరేంజ్ చేశారు అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పదండి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్‌లో ఉన్నాము. ఇక్కడ మాత్రము మరి సాధారణ వ్యక్తులు జైల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని అనుభవించాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈరోజు చెంచల్గూడ జైల్ బృందం మాత్రము అందరి కోసం కూడా ఇక్కడ ఫీల్ ది జైల్ ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పీపుల్స్‌కి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, వాళ్ళకి అసలు ఏం అవేర్‌నెస్ తీసుకురాబోతున్నారు అని తెలుసుకోవడానికి మనతో పాటు మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడే ఉన్నారు శివకుమార్ గారు. అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు కామన్ పీపుల్స్ నార్మల్‌గా అయితే ఖైదీలు ఇక్కడికి వస్తూ ఉంటారు చెంచల్గూడ జైల్ అంటే. ఇప్పుడు కామన్ పీపుల్స్ కోసము ఫీల్ ది జైల్ అనేది ఒకటి పెడుతూ ఉన్నారు. అది అవేర్‌నెస్ కోసం అనుకోవచ్చా? మీరన్నట్టు అవేర్‌నెస్ కోసం అండి. ఎందుకంటే సొసైటీలో నేరాల రూపాలు మారుతుంటది. నేర స్వభావం రూపాలు మారుతుంటది.
సో, సొసైటీలో క్రైమ్ రేట్ పెరుగుతా ఉంటుంటది. కాబట్టి ప్రభుత్వ పరంగా, పోలీస్ పరంగా అందరం గూడా గవర్నమెంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ వ్యవస్థలున్నాయో గూడా నేరాన్ని తగ్గించే క్రమంలో అందరం గూడా పనిజేస్తుంటాము. సో, జైళ్ల శాఖ మేము రెగ్యులర్ డ్యూటీస్‌తో పాటు ఖైదీలో పరివర్తన, నేరాలు తగ్గించే బాధ్యతతో పాటు కొత్తగా మా డీజీ మేడం గారు ఈ జైల్ అనుభవం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో, దీంట్లో ఏందంటే కామన్ మ్యాన్ గూడా జైలుకొస్తే ఏం కోల్పోతాడో అనేది తెలుసుకోవాలి. సో, ఏమేమి కోల్పోతుండో తెలుసుకున్న తర్వాత దాన్ని డెఫినిట్‌గా ఆయన ఏమేమి కోల్పోయిండో ఆ అనుభవం ద్వారా నేను నేరం చేయాలా ఎందుకు? జైలుకి రావాలెందుకు? ఇవన్నీ స్వేచ్ఛలు ఎందుకు గొప్ప ఆలోచనొస్తది. సో, డెఫినిట్‌గా దీనివల్ల ఆహ్, నేరాల శాతం మాత్రం తగ్గే అవకాశం డెఫినిట్‌గా ఉంది. అంటే వాళ్ళు రావడానికి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఆన్‌లైన్ స్లాట్లు పెడుతున్నాము అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక ఖైదీ జీవిత అనుభవము వాళ్ళకెప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ బుక్ చేసి? మార్నింగ్ అంటే 12 అవర్స్ స్లాట్ ఉందమ్మా. మార్నింగ్ 6 ఏఎం టు ఈవినింగ్ 6 పీఎం ఉంది. అంటే మా జైలు భాషలో అన్‌లాకింగ్ నుండి లాకప్. సన్‌రైజ్ టు సన్‌సెట్ అంటాము. అది ఒక స్లాట్. సో, దానికి ఒక ₹1000 చార్జ్ చేస్తున్నాము. ఆ తర్వాత 24 అవర్స్. మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 స్లాట్. సో, వాళ్ళు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకొని రాగానే వాళ్ళ బిలాంగింగ్స్ మొత్తం తీసుకొని జైలుకి సంబంధించిన డ్రెస్సులు, జైలుకి సంబంధించిన బెడ్డింగ్, ఫైల్ అంతా ఇచ్చేస్తామండి. ఇచ్చిన తర్వాత జైల్ టైమ్ టేబుల్ ఎట్లయితే మేము జైళ్ల శాఖలో ఫాలో అవుతామో అదే టైం ఫాలో అవుతాం. అదే మెనూ ఇస్తాం. మెనూ చించోడ కూడా. జైల్‌లో ఏదైతే మెనూ ఉందో బ్రేక్‌ఫాస్ట్ గాని, టీ గాని, అక్కడ లంచ్, డిన్నర్ గాని అదే టైంకి ఇక్కడ అరేంజ్ చేస్తాం. అదే ఫుడ్ అరేంజ్ చేస్తాం. జైల్ ఫుడ్. అంటే ఇక్కడ నేరస్తులు కొంతమందొచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని పనులు చేయిస్తూ ఉంటారు లోపల అంటారా? అలాంటివేమన్నా ఈ సాధారణంగా వచ్చేవాళ్ళా? డెఫినెట్‌గా అమ్మ. ఎందుకంటే ఈ జైలొచ్చిన తర్వాత వీళ్ళే పనులు జేసుకోవాలి. మేము జైల్‌లో ఖైదీలొస్తే వాళ్ళు ఏదైతే వాళ్ళే వంట జేసుకుంటారు, వాళ్ళే క్లీన్ జేసుకుంటారు, వాళ్ళే ఫ్యాక్టరీలో పని జేస్తారు, వాళ్ళే స్కిల్ నేర్చుకుంటారు. ఇన్ని వాళ్ళ పనులు వాళ్ళు జేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళే జేసుకోవాలి. మోరోవర్ మేము జైళ్ళ శాఖలో ఏం జేస్తామంటే రిఫర్మేషన్ కోసం వాళ్ళకి ఏ స్కిల్ డెవలప్ చేస్తే బాగుంటదో వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్ జేస్తాం. ఆ స్కిల్ డెవలప్‌మెంట్ జేయడం కోసం జైల్‌లో చాలా యాక్టివిటీస్ జేస్తాం. ఇక్కడ గూడా స్కిల్ డెవలప్‌మెంట్ కోసము యాక్టివిటీస్ పెడుతున్నాం. మేబీ టెంపరరీ కల్టివేషన్ ఉంది, వీవింగ్ ఉంది, కార్పెంటర్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది, టైలరింగ్ ఉంది. ఇవన్నీ పనులు గూడా లోపలకు ఉన్న ఒక్క రోజైనా మేము వాళ్ళకి అనుభవాన్ని కలిగిస్తాం. అనుభవం కలిగిస్తాం. ఎన్ని సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ముఖ్యంగా గూడా? ప్రస్తుతానికి 5 సెల్స్ ఉన్నాయండి. ఒక వుమెన్ సెల్ ఉంది, సింగిల్ సెల్ ఉంది, డార్క్ సెల్ ఉంది, జనరల్ బ్యారక్ ఉంది, పెద్ద సెల్. తర్వాత హై సెక్యూరిటీ సెల్ ఒకటుందండి. ఇందులో 4 బెడ్స్ కనిపిస్తున్నాయి సార్. అంటే ఇక్కడ నలుగురు ఖైదీలకు అవైలబుల్‌గా ఉంది. నలుగురమ్మ. ఈ దాంట్లో నలుగురుంటాం. నలుగురు. ఓకే సార్. అంటే వీళ్ళ ఫుడ్ మేనిఫెస్టో కూడా సేమ్ ఉంటది సేమ్ అంటున్నారు. జైలు. అలాగే వీళ్ళు కూడా ఆళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలంటున్నారు. మొబైల్స్ అలాంటివేమన్నా? ఏదమ్మా మేము జైలుకొస్తే వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తాము, వాళ్ళు జైలుకి రాగానే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బిలాంగింగ్స్ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర డబ్బులున్నా అన్నీ తీసుకొని వాళ్ళకు ప్రిజనర్స్ ప్ర పీపీసీ రికార్డ్ ఉంటదొకటి. ఆ రికార్డ్‌లో మెన్షన్ చేస్తాం. అతను ఫోన్ తీసుకొచ్చిండా, వాచ్ తీసుకొచ్చిండా, క్యాష్ తీసుకొచ్చిండా, అతనికి సంబంధించిన అన్ని బట్టలు, సామాను తీసుకొని అతనికి సంబంధించిన ఒక బీరువా ఉంది. ఆ బీరువాలో పెట్టేస్తాము. పెట్టి మా జైలుకి సంబంధించిన డ్రెస్ ఇస్తాము. రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ మా డ్రెస్ తీసేసుకొని అతనికి అతనికొచ్చిన బిలాంగింగ్స్ ఫోన్ గాని, అతనికున్న క్యాష్ గాని, అతని సామాను గాని, బట్టలు గాని ఇచ్చేస్తాం. ఈ ఖైదీ నంబర్ 124 మేము అలాంటివేమన్నా ఇస్తారా నంబర్‌లేమి సార్ అనలం. మీకు? మా రికార్డ్‌లో ఉంటదమ్మా. జైల్‌లో ఏం చేస్తామంటే అడ్మిషన్ సీరియల్ నంబర్ ఉంటది. ఇప్పుడు ఈరోజు ఇంకా ఓపెన్ కాగానే ఫస్ట్ నంబర్ 1 ఇస్తాము. ఆ తర్వాత నంబర్ కంటిన్యూ అయితుంటది. కంటిన్యూ అయితది. ఇంకా మార్పు వస్తుందంటారా సార్ ప్రజల్లో డెఫినెట్‌గా ఇలాంటివన్నీ? వస్తదమ్మా. ఎందుకంటే డెఫినెట్‌గా వస్తది. ఎందుకు రాదమ్మా? ఖచ్చితంగా నేను ముందే చెప్పాను. జైలుకొచ్చినంక ఏం కోల్పోతున్నాం అనేది మేము ఒక్క రోజులో చూపిస్తాం. ఒక్క రోజులో జైలుకి వచ్చితే ఏం కోల్పోతామో చూపించిన తర్వాత డెఫినెట్‌గా నేను ఎందుకు జైలు రావాలబ్బా! అనే ఫీలింగ్ వస్తది డెఫినెట్‌గా. ఇక్కడెళ్ళిన వ్యక్తి మళ్ళా బయట గూడా చాలా మందికి చెప్పే చెప్పే అవకాశం ఉంది. ఇంకోసారి జైలుకి పోవద్దురా బాబు! ఏందుంది లోపల తాళం వేస్తారు, పని చేపిస్తారు, తల్లిదండ్రి దూరము, భార్య పిల్లలకు దూరము, సొసైటీకి దూరము, సొసైటీలో ఒక ముద్ర పడతది జైలు బండి అని చెప్పని. సో, ఇన్ని రకాల ఎందుకు పడాలా? మనం ఎందుకు నేరం చేయాలా? ఎందుకు జైలుకి రావాలి? ఎందుకు బాధలు పడాలనేది ఖచ్చితంగా మెసేజ్ వెళ్ళిపోతది.